తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచన జరుగుతుందా? తెలంగాణలో రాజకీయంగా బలంగా ఉన్న మున్నూరు కాపులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందా? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఈ బాధ్యతను అప్పగించిందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఈ విషయంలో పవన్ కు ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, బీజేపీ ఢిల్లీ పెద్దలు అండంగా ఉన్నారనే రాజకీయ చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ ను రాజకీయంగా కోలుకొని విధంగా దెబ్బతీయడం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి దించడం, ఈ రెండు టార్గెట్లను కూడా ఒక్క దెబ్బకు రెండు పెట్ల కథం అన్న పద్ధతిలో ఈ వ్యూహాన్ని అయితే రచిస్తున్నారని అంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి నటుడు చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులకు పద్మాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఆయా రంగాల్లో వారి సేవలను గుర్తించి ఎంపిక చేసింది. అయితే ఏపీతో పాటు తెలంగాణలో కాపు మున్నూరు కాపులను బీజేపీ తమ వైపు తిప్పుకునేందుకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కులాలకు రెండు రాష్ట్రాల్లో బలమైన ఓటు బ్యాంకుతో పాటు గెలుపు ఓటములను శాసించే స్థితి ఉందనేది అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో బలపడడంతో పాటు తెలుగుదేశం ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలనే దీర్ఘకాలిక లక్ష్యం ఉందనే చర్చ నడుస్తోంది. నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రవేశిస్తే అంతగా ప్రభావం ఉండదేమో అని ఇప్పటికే ఆ పార్టీపై ఆంధ్ర పార్టీ అని ముద్ర కూడా ఉంది. అయితే తెలుగుదేశానికి తెలంగాణలో ఇప్పటికీ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. వారు కూడా కలిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయచ్చు అనేది బీజేపీ అధినాయకత్వం ఒక అంచనాకైతే వస్తోందని సమాచారం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్ కూడా మరింత కాకైతే పెంచింది. తమ కులానికి చెందిన ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెన్షన్ ను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీ గమనిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బీజేపీ గెలుపునకు సంపూర్ణ సహకారం ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్టే ట్యూన్ టు VST న్యూస్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.